హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసరికల్లా 1 మంత్ బ్యాక్ వీడియో అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువే అయ్యి ఉండొచ్చు, మేబీ 40 డేస్ అయ్యి ఉండొచ్చు ఈ వీడియో షూట్ చేసి. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్న ఇంటికాడ వీడియోలన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. పెళ్లి వీడియో, పండగ వీడియోలు అనేది మీరు కూడా చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసరికల్లా ఒకరోజు సండే వీడియో అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వారాలు అవుతున్నాయి అన్నమాట. మేము ఏప్రిల్ 22కి ఊరు వెళ్ళాము. ఇంకా అక్కడ ఏప్రిల్ 30కి అలా వారాలు అయ్యాయి అనమాట. ఇంకా అదనమాట ఆ రోజైతే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఉపారం చేస్తాము దేశమ్మ తల్లికి, అందుకని పరవన్నం అలాగే బెల్లమట్లు వేశాను. పూజా సామాగ్రి అంతా సర్ది పెట్టేసుకున్నాను అనమాట. సర్ది పెట్టేసుకొని పైన అయితే మాత్రంగా పువ్వులన్నీ తీసి బాగా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. పైన పూజ అయిపోయిన తర్వాత కిందన దేశమ్మ తల్లికి ఉపారం అయితే తీసాను. ఇంకా ఉపారం అంతా తీసేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి అయితే మా చెల్లి, పిన్ని అందరం రెడీ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడైతే అందరం వెళ్ళి కోడిని అయితే సాధించామన్నమాట. అంటే దేవుడికి కోడి చూపడడం, చీర కోడి చూపడతామన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం మా చిన్నాన్న అయితే మాత్రం కోళ్ళు అయితే ఆల్రెడీ కోసేసామన్నమాట. అందుకనే ఇదే గుడి అనమాట, మా ఊరు దేశమ్మ తల్లి గుడి. మీరు కూడా ప్రతి ఊర్లో దేశమ్మ తల్లి గుడి అయితే పక్కాగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మాత్రంగా తల్లిని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఆదివారాలు వచ్చేసరికల్లా తల్లిని అయితే చాలా బాగా అలంకరిస్తారు. ప్రతి ఆదివారము చేస్తారు ఇలాగే అలంకరణ. లోపల సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది, నాగమ్మ తల్లి కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా పంతులు గారు ఒక ఆవిడ కొబ్బరికాయ తెచ్చి టైల్స్ మీద కొట్టిందనమాట. టైల్ అనేది ఇరిగిపోయింది, గొచ్చు అనేది. అతని మంచి మీరు ఇచ్చే 10 రూపాయలకి నా టైల్ అయితే ఎంత నేను ఖర్చు పెట్టాలమ్మా అనేసి అడుగుతున్నారు అక్కడ. పాపము గుడి చాలా నీట్గా ఉంది. కొబ్బరికాయలు బయటని కొట్టే స్థలం ఉంది. ఎక్కడ కొట్టినా గుడే కదండి, కానీ జనాలు అలాగ అర్థం చేసుకోము కదా. అక్కడే కొడితే దేవుడికే కొట్టినట్లే అనుకుంటాము. ఇంకా తల్లిని అయితే చాలా బాగా అలంకరించారు. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే చాలామంది ఎందుకు తీస్తున్నానో అనుకుంటున్నారు. కాకపోతే నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని వాళ్ళకి తెలీదు. తిని మా పిన్ని, మా చెల్లి, ఇంకో పిన్ని అయితే ముందే వెళ్ళిపోయింది. తర్వాత మేము గుళ్ళోకి అయితే వెళ్ళామన్నమాట. ఇది వేప చెట్టు కాడ ఉపారాలు అయితే పెడుతూ ఉంటారనమాట. రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. తిను మాకు నాన్నమ్మ అవుతుంది అనమాట. తిను కూడా నాన్నమ్మ అవుతుంది. ఇంకా వీళ్ళు చెల్లెళ్ళు అవుతారనమాట. మొత్తానికి దర్శనం అయితే అయిపోయిందనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అలాగే నాగమ్మ తల్లి గుడి ఉందని చెప్పాను కదా, అదే గుడి అనమాట. ఒకప్పుడు ఈ తోవలో నడాలంటే చాలా భయం వేసేది. అలాంటిది ఇప్పుడు అటువైపు ఇల్లులు అయిపోయి చాలా బాగుందన్నమాట ప్లేసెస్. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చికెన్ బిర్యానీకని చికెన్ అయితే కలుపుతున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా చికెన్ బిర్యానీకి చికెన్ అయితే కలుపుతున్నాను. ఒకవైపు రసం పెట్టా, ఒకవైపు రైస్ పెట్టాను అనమాట. ఈ రెండు అయ్యేలోపుని ఇంకా మసాలా అయితే బాగా పడుతుందని చికెన్ అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను. వంట అంతా అయిన తర్వాతే మధ్యన చిన్న క్లిప్లే తీస్తాను. ఇవ్వండి పిల్లల కోసమని జాయింట్లు కొట్టించాడు మా తమ్ముడు అయితే మాత్రంగాను. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ చేశాను. లైట్గా ఫ్రై చేసి కర్రీ చేశాను అనమాట. కొద్ది కర్రీ చేసి తగినంత బిర్యానీలోకి కలిపేశాను. వంటలు అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చాయి అనమాట. కాకపోతే బాగా లేట్ అయిపోయింది. వంట అయ్యేసరికల్లా 2:30 అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే బిర్యానీ అయితే ఆవిరి పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా బరువు ఏదైనా పెట్టాలంటే బిందుతో నీళ్ళుంటే పెట్టేశాను సగం వరకు ఉంటే. ఇంకా ఇక్కడైతే మాత్రంగా రసం, కూర అలాగే మా పిన్ని వాళ్ళు ఇచ్చిన చికెన్ కర్రీ అనమాట. ఇంకా ఇది ఈ రోజు వంట అయితే మాత్రంగా మా ఇంట్లో లంచ్ అయితే మాత్రంగా బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వంట అంతా అయిన తర్వాత ఇలా బిర్యానీ ఒక దాంట్లో వేసేసి మొత్తం కలిపేసాను అనమాట. అలా అయితే మొత్తం రైస్ అంతా మిక్స్ అవుతుంది అనేసి బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా చెల్లికి కూడా చాలా బాగా నచ్చిందంట. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ కోసం టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. చాలా చిన్న వీడియో తీశాను. వీడియో చూసి చివరి వరకు చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.